హలో అండి, మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సి గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. లేటెస్ట్ ఒక అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటంటే ఫైల్స్ అప్లోడ్ చేయమని వచ్చిందండి. లాగిన్ అయిన తర్వాత మనము సర్వీసెస్లో మనకి ఫైల్ అప్లోడ్ ఆప్షన్ డిస్ప్లే అవుతుందండి. ఆ ఫైల్ అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనము ఏమేమి ఫైల్స్ అప్లోడ్ చేయాలో అవన్నీ అప్లోడ్ చేయాలండి. మనము డిఎస్సి అప్లికేషన్ పెట్టినప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ మనము అప్లోడ్ చేసామో, ఎంత పర్సంటేజ్ ఎంటర్ చేసామో సేమ్ అవే డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలండి. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఇవన్నీ మనం ఎంటర్ చేయాలండి. ఆ ఫైల్ సైజ్ అనేది 1 MB ఉండాలండి. 1 MB కంటే ఎక్కువ ఉంటే ఫైల్ తీసుకోదండి. 1 MB కన్నా తక్కువ ఉండాలండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆల్ ద డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనము చెక్ బాక్స్ క్లిక్ చేయాలండి. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి అదే చెక్ బాక్స్ డిక్లరేషన్ చెక్ బాక్స్ అండి. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అనే లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ జనరేట్ అవుతుందండి. ఓటీపీని మనము ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుందండి. ఇదంటే ప్రొసీజర్ హౌ టు అప్లోడ్ ద ఫైల్ ఇన్ ద డిఎస్సి వెబ్సైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.